గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. హీరో ప్రభాస్ ఫ్యాన్స్ తో మీకేంటి వైరం అసలు? ఏం లేదు, నేను లాస్ట్ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆదిపురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో. రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పిన. అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా నవంబర్ 19వ తేదీ ఈ సంవత్సరం అంటే ఒక 15 రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు. 3 నెలలు భారతదేశంలో లేడు. సలార్ అందుకనే పోస్ట్పోన్ అయింది. ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే. సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే. ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన. ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పినవి ఏం జరగలేరా అని ఒకటి మెసేజ్ పెడతాడు నాకు. అరే నీ తోలు తీస్తాం రా అని మెసేజ్ పెడతాడు సోషల్ మీడియాలో నాకు. అరే నీకేం తెలుసరా విధవా, ప్రభాస్కు ఉన్న సమస్య ఏంది, ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది, ఆయన ఎందుకు సలార్ పోస్ట్పోన్ అయ్యింది, రేపు పొద్దున 22వ తారీఖు నాడు సలార్ రిలీజ్ అవుతుంది, అసలు ఆయన ప్రచారానికి వస్తాడా రాడా కూడా నీకు తెలియదు, నువ్వు నన్ను తిడితే నిన్ను ఎట్లా ఆలోచించాలి. సో చాలా వరకు నేను చెప్పినవి బయటికి రావు. సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది. నేను అదే చెప్పిన. నేను ఏమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక 2 హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతున్నా బయటికి చెప్పుకోలేకపోవచ్చు. అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అందరూ ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. సో అన్ని బయటికి చెప్పాలి. బట్ ఒక జనరిక్ క్వశ్చన్, మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్తున్నారు. పూజల్లో 2% లోపం ఉండొచ్చు అన్నారు కదా. క్యాన్సర్ వచ్చి 3 నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంట. మనం పోస్ట్పోన్ చేయొచ్చు, ఒక 4-5 ఇయర్స్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కు ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం. అది ఎవడు ఇయ్యడు, నేను ఇస్తా. రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం. మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే అల్లు అర్జున్ డైలాగు, భయపడేవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యంగా ఉండేవాడికి క్యాన్సర్ కూడా ఏం చేయలేదని. మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా రోజులు బతుకుతాడు. ఓకే. ఇప్పుడు జబర్దస్త్ పంచుప్రసాద్కు నేను కిడ్నీ పే అయినప్పుడు నేను ₹1,00,000 నేను ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ డబ్బులు మొత్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించారు. అసలు డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవు అన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే 4 నెలలు అవుతుంది. ఈ సేఫ్. ఇట్లా మిరాకిల్ చాలా ఉన్నాయి నా దగ్గర. చాలామంది క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు ఏంటి తన లైఫ్ స్పాన్ ఏంటి అంటే తన ఆరోగ్యం ఎంత వరకు బాగుంది, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే అది జాతకం చెక్ చేయలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సర్వైవ్ అయ్యి తను నన్ను అడిగింది ఒకటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతానా గురువు గారు అని అడిగాడు. నువ్వు చేయించుకోనా 100% బతుకుతావు అని చెప్పిన. సో ఆ ధైర్యం ఎవరిస్తారు? నేను ఇచ్చేది అదే. నేను చేసేది ఏం లేదమ్మా. నేను చేసేది అమ్మాయిలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మోసపోయింది, ప్రేమ అని వాడు మోసం చేసిండు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులని లాక్కొని నాశనం పట్టించిండు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. ఇక నా దగ్గరకు వచ్చినాక జీవితంలో సూసైడ్ చేసుకోదు. ఇక పుల్లాగా తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? నేను ఇచ్చే బూస్టింగ్ అట్లుంటుంది, కాన్ఫిడెన్స్ అట్లుంటుంది. సైకాలజీ కూడా చదివారేమో? చదవలేదమ్మా. ఒక మనిషి దేనికి బతుకుతాడో అనేది తెలుసు, ఒక మనిషికి ఏం చెప్తే బతుకుతాడో తెలుసు, ఒక మనిషికి ఆ పర్టికులర్ టైం నుండి బయటికి తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది తెలుసు. ఒక సూసైడింగ్ టెండెన్సీ ఉన్న అరగంటలో ఆ మనిషి చచ్చిపోతాడు. అరగంట దాటితే అతను జీవితాంతం బతుకుతాడు. ఈ అరగంట ఎట్లా ఆపాలని ఆలోచిస్తాను. ఈ అరగంట అతను ఇట్లా మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అమ్మాయిలు. మగవాళ్ళ కంటే అమ్మాయిలు. మగవాళ్ళ అటెంప్ట్ ఇప్పుడు ఫెయిల్ కాదు, కానీ ఆడవాళ్ళ అటెంప్ట్ చాలా ఉంటాయి. అంటే ఒక మగవాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే టక్కున ఎగిరిపోతాడు, ఎందుకంటే వాడు అటెంప్ట్ చేయడు. కానీ అమ్మాయిలు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు అటెంప్ట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో నాలాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. నేను అందుకనే బాగా వాళ్ళకి ఏంటంటే టైం ఇస్తా. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నాతో గురువు గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం కాదు, నువ్వు దేనికైనా సిద్ధం తల్లి, నీకు తిరుగులేదు, నువ్వు తొడగొడతావు, ఇంకో సంవత్సరంలో చూడు ఇట్లుంటుంది. మళ్ళీ బ్లఫింగ్ కాదు, నిజమే చెప్తా. కాకపోతే దాంట్లో కొద్దిగా మంచి లెవెల్లో చెప్తే ఒక సంవత్సరం కాగానే వాళ్ళే చెప్తారు, గురువుగారు మీరు లేకపోతే నేను ఉండకపోతుంటే ఆ రోజు, ఇవాళ నేనున్నా అంటే మీరే కారణం. సో ఇవన్నీ బూస్టింగ్. దీన్ని జ్యోతిష్యం అనేది కాదరా నాయన. అమెరికాలో ప్రతి రోగానికి ప్రతి సమస్యకు అక్కడ కౌన్సిలింగ్ సెంటర్ అంటే గిట్టన్ వాళ్ళు కొంతమంది ఇలా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తారా, హైజాక్ చేస్తారా వేణుస్వామి గారు అంటూ ఉంటారు. ఎవరిని చేయాలి నేను బ్లాక్మెయిల్? అంటే ముందస్తుగానే కే అక్షరంతో అరెస్ట్ అవుతారు, లేదంటే ఇట్లా రెమెడీస్ ఇస్తాను. ఏం లేదు, కొంతమంది వెధవలు ఈ సబ్జెక్ట్ అడ్డం పెట్టుకొని ఈయన ఇది ఎందుకు చెప్తాడు అది ఎందుకు చెప్తాడు విమర్శిస్తారు.
ఇంకొక విషయం, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళటి వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే. మొత్తం చరిత్ర తీయండి. మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని నేను చెప్తే నేను జగన్ మన నాకు చుట్టమా, లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 10 కోట్లు ఇచ్చిండా? కానీ నేను వేరే పార్టీలతో డబ్బులు తింటున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఇచ్చిండా? నేను ఇవాళ 1% 3% ఓటు బ్యాంక్ని కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేను ఉన్నా. ఒక మాట నేను చెప్తే పలానా వాళ్ళు గెలుస్తారు అంటే అట్లా టర్న్ అవుతుంది. కానీ నేను ఇవాళ వరకు నేను ఎవరినేం అడగలే. అంటే తెలంగాణలో ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తా అనుకున్న జనసేన పార్టీ కంటే కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు జనాలు నాకుండే ఫ్యాన్స్ షేర్ నాకు ఉంటుంది కదమ్మా. సో ఇదే హెడ్లైన్ ఫిక్స్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి కంటే వేణుస్వామి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నన్ను ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు. మౌత్ పబ్లిసిటీ, నేను తెలంగాణ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమందికి చెప్పుంటా, వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు. సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా. సో నేను ఓన్లీ సోషల్ మీడియాలోనే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా. నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ లేదు నాది. సో నేను ఏమి యూట్యూబ్ను వాడతలేను, సోషల్ మీడియాను వాడతలేను. మొన్న ఎవరో విమర్శిస్తున్నాను, నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను. అరే పిచ్చినాయాలా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదరా, నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసే ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ అంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్ అయ్యారా ఇప్పుడు? మరి కూల్ కాకుండా నేను చేసేదేం లేదు. నేను చెప్పడం నా బాధ్యత, విత్తనాలు వేయడం నా బాధ్యత. పెరిగినంతగా చెట్టు వీక్కపోతారా, చెట్టు దుంచుకుంటా, నేను విత్తనాలు వేసి వదిలేస్తా అంతవరకే. కానీ నేను చెప్పడం నా బాధ్యత. హెల్త్ ఇష్యూస్, ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? పెళ్ళయ్యే భాగ్యం, యోగ్యం లేదు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు. ఓకే, ఎట్లా చెప్పినావు అంటే నాకు తెలుసుకొని లెక్కలు, ఆ లెక్కలు నీకు చెప్పాలనా? కళత్ర యోగం ఉంది, ద్వికళత్ర యోగం ఉంది, త్రికళత్ర యోగం ఉంది. నీకు ఏమర్థమైందిరా నాయన? ఏం అర్థం కాదు. అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్లో లటక్కున వెళ్ళిపోతుంది, పటకన పట్టుకో, కథం అయిపోయింది. అంతేగాని ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, ఆయనకు లేదు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? తెలుసు నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా. ఆయన బాగుకోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా, మీరే చేయించండి, సీఎం అయ్యే భాగ్యం ఉందా, సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి, నేను పూజ చేస్తా అంట. ఆయన కూర్చోకుండా నేను చెయ్యను అంట. నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి. నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యను. నాకెందుకు అవసరం? నేను చెయ్య. రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ ఆయన సీఎం అయ్యారు. ఎట్లా? ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు. ప్రారంభం చేసింది ఆయనే. ఓకే, సంకల్పం చెప్పుకొని పోయారు. అది 8 వారాలు చేసినాం. ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు, బట్ నెక్స్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. అంతే, ఆయనకు పనికి వస్తుంది, వీళ్ళకి ఏముండదు. ఆయన జాతకం, రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు ఉంటే 10 పైసలు తీస్తే 100 రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో. ఓకే, అంతే, దానికి ఎవడేం చేయలేడు. ఆయన ఏ సినిమా తీసినా గొప్పగానే కనిపిస్తుంది. ఆయన జాతకం అది, అక్కడ ఏముండదు. రైట్. సమంత గారి హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినట్టేనా గురూజీ? ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్. ఇక ఇప్పుడు ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్. ఓకే. శ్రీలీల, సాయి పల్లవి. సాయి పల్లవి అవుట్. శ్రీలీలకు 2027 దాకా తిరుగులేదు. నెక్స్ట్ 30 సినిమాలు ఆమె. గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా, రష్మిక మందన. మీరు ఆమెకు పూజలు కూడా చేయించారు గతంలో. పెద్ద గొప్పగా ఏం లేదు, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారు? చాలా రోజులు ఉంటుందమ్మా. నయనతార లాంటి లేరా 20 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు. కాజల్ అగర్వాల్ లేదా? ఇప్పుడు కూడా నయనతార ఇప్పుడు టాపే కదా. ఇవాళ కూడా 4.5 కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఓకే. ఒక టీవీ యాంకర్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఎక్కడుందా అమ్మాయి? నెంబర్ 1 పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. అంతే, జాతకం. లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి. ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు. ఇంకా విపరీతమైన పేరు, డబ్బులు. అంతే, జాతకంలో శుక్రుడు వచ్చి ఉండాలి. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సాఫీగా అధికారం చేపట్టబోయే అవకాశం కనిపిస్తుందంటారు? ఇప్పుడు అదే చెప్పిన నీకు. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ వచ్చేది, పరిష్కరించుకుంటే తిరుగులేదు. ఇక ఇంకా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది.
ఈసారి నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, రేవంత్ గారిని సీఎం గా యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు, గొడవలు కాంగ్రెస్ పార్టీలో జీర్ణించుకోవట్లేదు, డైజెస్ట్ కావట్లేదు, ఒప్పుకోవట్లేదు, కొర్రీలు పెడతారు చాలా మంది సీఎం కి సీట్ కోసం. ఏం లేదమ్మా, రేవంత్ రెడ్డి జాతకరీత్యా చేసుకోవాల్సినవి చేసుకోవాలి. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేయాల్సింది ఏంటంటే తన మీద తెలుగుదేశం ముద్ర పడనీయకపోతే రేవంత్ రెడ్డి బయటపడ్డట్టే. తెలుగుదేశం ముద్ర పడ్డదంటే మాత్రం బిస్కెట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద మొదటి నుండి అదే బాధ, తెలుగుదేశం ముద్ర పడితే కష్టం, ఆ ముద్ర పడనియొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ చాలా డేంజరస్గా ఉంది. అండ్ రాజకీయంగా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 2 రాష్ట్రాల సీఎంలు ఒకటే కమ్యూనిటీ ప్లస్ అన్ని రకాలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే యంగ్. బట్ మీరు సిమిలారిటీస్ అబ్జర్వ్ చేశారా? ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. అవును, ఎలా ఉంటుందంటారు ఈ స్టేట్స్ లో? ఏం లేదు, మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు, అన్నదమ్ముల్లాగా నడుస్తుంది. వెరీ హ్యాపీ, కూల్ గోయింగ్. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన ఏం విభేదాలు రావు, పొరపక్షాలు రావు, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని తీసి పక్కకు పెట్టండి. గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆటోమేటిక్గా ఆయన నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. ఖచ్చితంగా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే తనలో మంచి దక్షత ఉంది. సో నో టెన్షన్, అడ్మినిస్ట్రేషన్ పరంగా రేవంత్ రెడ్డికి 100 మార్కులు ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ 5 years కేటీఆర్ గారు చేసే యాక్టివిటీస్, ప్రతిపక్షంలో ఉండి ఆయన చేయాల్సిన థింగ్స్ పైన చాలా క్యూరియస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వర్క్ కదా, ఎలా ఉండబోతుందండి? మన 2 రాష్ట్రాలైనా సరే, దేశమైనా సరే, మళ్ళీ ఏప్రిల్ 20 తర్వాత 2024 ఏప్రిల్ 25వ తేదీ అంటే వచ్చే ఏప్రిల్ నుండి రాజకీయాలు మారుతున్నాయి, జాతకాలు మారుతున్నాయి. సో పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయి. మే 1 నుండి మొత్తం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. సో అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి, ఇప్పుడు చెప్పుకొని లాభం లేదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షం అధికారంలో ఉన్న వాళ్ళకు, ప్రతిపక్షాలకు అందరికీ సమస్యలు వస్తాయి. ఓకే, సో మళ్ళీ జాతకాలు మారుతున్నాయి కాబట్టి విల్ డిస్కస్. చాలా చాలా లాంగెస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్, $1 million ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి, మీరేమనుకుంటున్నారు గురూజీ? అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన? తన కెరియర్ మీద తనకున్న నమ్మకం, తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం, ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆవిడ. ఎన్టీ రామారావు బర్త్ విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు, ఎటా చెప్తున్నారు మీరు అని అడిగింది. ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి, ఇది సమస్య అని చెప్పిన. అనగానే షాక్ అయింది ఆమె. పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప, నాకు తప్ప, బాబుకి తప్ప, ముగ్గురికి తప్ప 4వ వ్యక్తికి తెలియదు, మీకు ఎట్లా తెలుసు అన్నది. నాకు తెలుసమ్మా అన్న నేను. ఆయనది మఖా నక్షత్రం, జూనియర్ ఎన్టీఆర్ది మఖా నక్షత్రం, జయలలితది కూడా మఖా నక్షత్రం, ప్లస్ ఆయన మంచి యోగంలో పుట్టిండు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది. నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే 2030 వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన. ఓకే, సో మీ సలహా అనమాట. నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట, తిరుమల దేవాలయంలో చెప్పిన మాట, హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది, వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమె ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో 2030 వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది, 29 ఎలక్షన్లకు అయితే వద్దు అంటే 29 ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ అరంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ, పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి, ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో 2 సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ, బట్ కంపారిటివ్లీ ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్, నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనొచ్చు, పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను, కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే, ప్రతిపక్షంలో కూర్చుంటారు, వేరే విషయం. కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శ నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు. మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే.
గెలుస్తారా నెక్స్ట్ 24లో ఆయన? గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎల్నాడ్షిని కాబట్టి 24లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి. మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.